కార్గిల్ యుద్ధం ఈ పేరు వింటేనే మనకు ఎంతో మంది వీరుల త్యాగాలు గుర్తొస్తాయి. అలాంటి కార్గిల్ యుద్ధంలో ప్రాణం పోతున్న ఒక సైనికుడు దేశం కోసం ఎంతలా పోరాడాడో వింటే మీ కళ్ళు చెమర్చడం ఖాయం. కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయం నేషనల్ హైవే 1A ముప్పుగా మారిన బ్లాక్ రాక్ అనే ఎత్తైన నిటారుగా ఉన్న కొండపైన పాకిస్తానీలు ఒక బంకర్ ను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్లను మట్టుబెట్టే బాధ్యత నాగాలాండ్ కు చెందిన కెప్టెన్ కెంగురుసే మరియు ఆయన టీం కు అప్పగించారు. ఆయన తన సైనికులతో కలిసి చీకటిలో ఆ ఎముకలు కురికే చలిలో కొండను ఎక్కడం ప్రారంభించారు. ఇంతలో ఒక చిన్న రాయి జారిన శబ్దానికి పైన ఉన్న శత్రువులు అప్రమత్తమయ్యారు. వెంటనే పైనుంచి కాల్పులు మొదలు పెట్టారు. అందులో ఒక బుల్లెట్ నేరుగా వచ్చి కెప్టెన్ కడుపులో దిగింది. రక్తం కారుతోంది. కానీ ఆ సింహం ఆగలేదు. ఆ రక్తాన్ని ఆపడానికి తన బెల్ట్ ను కడుపుకి గట్టిగా బిగించి కట్టి అలాగే ఆ జారుతున్న కొండపైకి ఎక్కడం కొనసాగించారు. కొండపైకి చేరుకోగానే శత్రువుల బంకర్లపై నిప్పుల వర్షం కురిపించడం మొదలు పెట్టాడు. ఒకదాని తర్వాత ఒకటి పాకిస్తానీ బంకర్లు పేలిపోతున్నాయి. కానీ ఆ తర్వాత పాకిస్తానీ సైనికులు ఆటోమేటిక్ గన్స్ తో ఆయనపై విరుచుకుపడ్డారు. తల నుండి కాలి వరకు ఆ వీరుడి శరీరంలోకి తూటాలు దిగిపోయాయి. ఆ తూటాల ధాటికి ఆయన శరీరం గాల్లోకి ఎగిరి అక్కడే ఉన్న లోతైన లోయలోకి పడిపోయింది. కానీ ఆయన ప్రాణత్యాగం వృధా పోలేదు. అప్పటికే ఆయన టీం పైకి చేరుకుంది. మిగిలిన పాకిస్తానీలను వాళ్ళ బంకర్లను నాశనం చేసి ఆ శిఖరంపై మన మువ్వన్నెల జెండాను ఎగరేశారు. ఆ మంచు గాలిలో జెండాకు సెల్యూట్ చేస్తూ నీబు సార్ ఈ గెలుపు మీదే అని కన్నీళ్లతో తమ కెప్టెన్ కు నివాళులర్పించారు. దేశం కోసం రక్తపు బొట్టును చివరికి ప్రాణాన్ని కూడా లెక్క చేయని ఇలాంటి వీరులు ఉన్నంత కాలం మనల్ని మన దేశాన్ని ఎవ్వరు ఏమి చేయలేరు. కెప్టెన్ కెంగురుసే ధైర్యం త్యాగం గురించి విన్నాక మీకేమనిపించింది? ఇలాంటి రియల్ హీరోల కథలు ప్రతి భారతీయుడికి తెలియాలి. జై హింద్.